పూర్తిగా ఆయనకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉందాం. రాష్ట్రంలో అర్హులైనటువంటి రైతులకు వ్యవసాయ ఆర్థిక సహకారంగా ఏటా 20,000 రూపాయలు అంటే 14,000 రూపాయలు రాష్ట్ర నిధి నుండి అలాగే 6,000 రూపాయలు కేంద్ర నిధి నుంచి వెరసి 20,000 రూపాయలు వ్యవసాయ పెట్టుబడి సాయం కొరకు అందిస్తున్న మన మంచి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే నేడు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ 2.0 2025-26 రెండవ విడత పంపిణీ కార్యక్రమానికి ఈ ప్రాంగణానికి విచ్చేస్తున్నటువంటి నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కాంక్షకుడు, నిరంతర సాంకేతిక కృషి వలుడు, రాయలసీమ రైతు బిడ్డ, విద్య వైద్యం వ్యవసాయ రంగాలను అగ్రగామిగా నిలబెడుతున్న ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. స్వాగతం. జనగణ మంగళ నాయకుడా, ఘనమపు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు. రాష్ట్రంలో రైతులే అన్నదాతలు. రైతులు సుఖంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నమ్మిన మన ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ 2.0 రెండవ విడత పంపిణీ కార్యక్రమానికి ఈ ప్రాంగణానికి విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కాంక్షకుడు, నిరంతర సాంకేతిక కృషివలుడు, 50 వసంతాల రాజనీతిజ్ఞుడు, 7 దశాబ్దాల పైబడిన నిత్య నూతన యవ్వనుడు, రాయలసీమ రైతు బిడ్డ, గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి సాదర ఆహ్వానాన్ని మన అందరము కరతాళ ధ్వనుల మధ్య తెలియచేద్దాం. సాదర ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాం సార్.